మార్నింగ్ వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్. చాలా ముఖ్యమైనటువంటి జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాను. కెరీర్ గైడెన్స్, జనరల్ స్టడీస్ మెటీరియల్ ఈ ఛానల్ అందుబాటులో ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. మీకు ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ అయితే తప్పకుండా అందిస్తాను. ఇవాళ మనకు నిపుణ నమస్తే తెలంగాణ సంబంధించి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ మనకు కనబడుతుంది. ముఖ్యంగా రైల్వేలో మరి లోకో పైలట్ రిక్రూట్మెంట్ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 10th క్లాసు ITI ఉండాలి, లేదంటే మీకు డిప్లొమా పాలిటెక్నిక్ కోర్స్ కనుక కంప్లీట్ అయి ఉంటే మంచి జీతభత్యాలు మరియు సెక్యూరిటీ ఉన్నటువంటి ఒక జాబ్ కోసం మీరు ట్రై చేస్తుంటే అన్ని రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక్కడ మొత్తం ఖాళీలు వచ్చేసి మనకు చూడండి 5096 మొత్తం వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. 5696 5696 5696 వేకెన్సీస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి చూద్దాం ఏ రీజియన్లో ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు సికింద్రాబాద్లో 758 వేకెన్సీస్ ఉన్నాయి. అజ్మీర్లో 228, భోపాల్ 284, బిలాస్పూర్ 1316, చెన్నై 148, కోల్కత్తా అదేవిధంగా మిగతా వేకెన్సీ చూడండి. ముంబై 547, పట్నా 38, రాంచీ 153, తిరువనంతపురం ఇవన్నీ కూడా వేకెన్సీస్ పొజిషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు సంబంధించి. అహ్మదాబాద్లో 238, బెంగళూరు 473 ఇలా చూసినప్పుడు మనకి మొత్తం అయితే 5696 ఉద్యోగాల కోసము నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. రీజియన్ల వారిగా ఇది వేకెన్సీస్ లిస్ట్ అండి. ఒక్కసారి చూద్దాం. మనకు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల కోసం ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. జనరల్ పోస్టులు జనరల్లో మీకు 2499 పోస్టులు మీకు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. మీరు గమనించండి. ఎస్సీకి 804 ఉన్నాయి, ఎస్టీకి 482 ఉన్నాయి, ఓబీసీకి 1351 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 560, ఎక్స్ సర్వీస్ మెన్ 572, పే స్కేల్ వచ్చేసి 19,900 నుంచి 63,200 మీకు ఇది పే స్కేల్లో కూర్చుంటారు. మ్యాక్సిమం అంటే మీకు డిఏ ఇతర అలవెన్స్లు ఎక్కువగానే ఉంటాయి. సెంట్రల్ జాబ్ ఇది. ఒక్కసారి ఎలిజిబిలిటీ చూద్దాం. మనం ఇక్కడ 10th క్లాస్ ఉండి మీకు ITI ఉండాలి, లేదంటే మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో 3 ఏళ్ల డిప్లొమా పాలిటెక్నిక్ డిప్లొమా అదే పూర్తి చేసి ఉండాలి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. వయసు వచ్చేసి మీకు 2024 జూలై 1 కట్ ఆఫ్ డేటు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఇది మీకు ఏజ్ కనిష్ట గరిష్ట వయో పరిమితులు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు సడలింపు ఉంది. ఇక్కడ ఓబీసీలకైతే 3 ఏళ్ళు ఇక్కడ రిలాక్సేషన్ అనేది ఉంది, గమనించండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం ఒకసారి. 21 RRBలో ఏదో ఒక RRBకి మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. మీరు దేనికి ఏ RRBకి అప్లై చేసుకుంటారో ఏ రీజన్కి చేసుకుంటారో దానికి చేసుకోండి. దీంట్లో ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రెండో స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంకొకటి CBAT, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. ఇవి మీకు సెలక్షన్ ప్రాసెస్లో ఉన్నటువంటి దశలు. ఇక్కడ 1, 2, తర్వాత CBAT, తర్వాత డాక్యుమెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్. ఓకే, ఇది మీకు దశలు. ఫస్ట్ చూద్దాం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, జస్ట్ స్క్రీనింగ్ ఎగ్జామ్ ఇది. దీని ద్వారా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెకండ్కు వెళ్తాము. CBT 1 స్కోరు ఏదైతే ఉందో ఆ మార్కులు తుది ఎంపికలో పరిగణలోకి తీసుకోరు, గమనించండి. మీకు జస్ట్ క్వాలిఫై కావాలి. ఇక్కడ మొత్తం ప్రశ్నలు 75 మార్కులు ఉంటాయి, 75 ప్రశ్నలు ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ ఉంది. మీరు మంచి మెరిట్ చూపిస్తే అంటే ఆ రేషియో ప్రకారం మిమ్మల్ని నెక్స్ట్ స్టేజ్కి అయితే ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి CBT 1లో కూడా మీరు మంచి మెరిట్ సాధించడానికి ట్రై చేయండి. ప్రతి తప్పు జవాబుకి 1/3 మార్క్ అయితే కోత విధిస్తారు. అంటే మీరు 3 తప్పులు చేస్తే 1 మార్క్ అయితే మీకు మైనస్ అయిపోతుంది. పరీక్ష కాల వ్యవధి 1 అవర్ అండి. ఇక CBT 2, CBT 1లో వచ్చిన స్కోరును నార్మలైజేషన్ చేసి కమ్యూనిటీ వైజ్గా ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2కు పిలుస్తారు. అక్కడ ఖాళీల సంఖ్యను బట్టి 1:15 నిష్పత్తిలో CBT 2కు ఎంపిక చేస్తారు. అది మీరు గమనించండి. 100 వేకెన్సీస్ ఉన్నాయంటే 1500 మందిని అయితే నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై చేస్తారు. 1:15లో మీరు ఉండాలి. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2లో అంటే సెకండ్ స్టేజ్లో 2 పార్టులు ఉన్నాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. ఇక్కడ 2.5 hours టైం ఇస్తున్నారు. 175 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ ఏలో 100 ప్రశ్నలు ఇస్తారు, 90 minutesలో అటెంప్ట్ చేయాలి. పార్ట్ బిలో 75 ప్రశ్నలు ఇస్తారు, దీనికి కేటాయించిన సమయం 60 నిమిషాలు.
పార్ట్ బి అనేది కేవలం క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. సంబంధిత ట్రేడుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. మీరు ఏ ఐటీఐలో ఏ ట్రేడ్లో చేశారో అక్కడ నుంచి, ఆ పాలిటెక్నిక్ ఏ ట్రేడ్లో చేశారో అక్కడ నుంచి మీకు ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. పార్ట్ ఏలో ఏమున్నాయి మీకు? మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇది అయిపోతుంది. CBT 2 కూడా అయిన తర్వాత ఈ CBT 2 నుంచి 1:8 నిష్పత్తిలో మళ్ళీ అంటే 100 పోస్టులు ఉంటే 800 మందిని నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్కి సెలెక్ట్ చేస్తారు. ఓకే, థర్డ్ స్టేజ్కి వెళ్తారు మీరు. దీంట్లో మీకు విజన్ సర్టిఫికేట్ సమర్పించాలి. దీంతోపాటు బ్యాటరీ టెస్ట్ ఉంటుంది. సెక్షన్ ఆఫ్ CBAT వేరువేరుగా అర్హత సాధించాలి. CBAT పరీక్షకు 70%, CBT 2కు 30 వెయిటేజ్ ఇచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్కు అభ్యర్థులను పిలుస్తారు. ఇది ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అండి. మీకు అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఫిబ్రవరి 19 ఉంది, గమనించండి. ఏమైనా దరఖాస్తులు మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫిబ్రవరి 20-29 మధ్య మీరు ఎడిట్ చేసుకోవాలి. వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి మీరు ఇక్కడ గమనించండి, indianrailways.gov.in. ఓకే, ఏమైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా నేను మీకు అందిస్తాను. మరి వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు తప్పకుండా నేను అందిస్తుంటాను.